పోలీస్ బాస్ గారి యొక్క ఆదేశాలతో పోలీసు అధికారుల సుశిక్షణలో సాధన చేసినటువంటి పోలీస్ పరేడ్లో ఉన్నటువంటి వివిధ దళాలన్నీ కూడా మార్చ్ పాస్ట్ పూర్తి చేసుకుని ముందుకు సాగుతున్నాయి. మార్చ్ పాస్ట్ లో పాల్గొన్నటువంటి ప్లాటూన్స్ అన్ని కూడా ఒక్కొక్కటిగా తిరిగి వారి యథాస్థానానికి చేరుకుంటూ ఉన్నాయి. అంటే వశమని, అంటే ప్రజలనే సమూహం వశంలో ఈ రాజ్యం, భారతదేశం అనేటువంటి రాజ్యం పనిచేస్తుంది, పరిపాలన అంతా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఒక బృందం యొక్క ఆధీనంలో నడవబడే వ్యవస్థే గణతంత్ర వ్యవస్థ. అంటే ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధుల సమూహంతో ప్రభుత్వం నడుస్తుంది, పనిచేస్తుంది. ఇతర రాజ్యాంగాల నుండి అనేక విషయాలను గ్రహించుకుందాం. ప్రపంచంలో ఉన్నటువంటి అనేక రాజ్యాంగాలను పరిశీలించి అధ్యయనం చేసిన తర్వాత ఏకపౌరసత్వాన్ని, పార్లమెంటరీ విధానాన్ని బ్రిటిష్ రాజ్యాంగం నుండి ప్రాథమిక జరుపుకోబోతూ ఉన్నాం. నిజానికి 1497 వాస్కోడి గామా పోర్చుగీస్ వర్తకుడు సముద్ర మార్గంలో భారతదేశాన్ని ఫస్ట్ ప్లాటూన్ కమాండర్ గా అహ్మద్ హుసేన్ గారు ఉన్నారు, ఆర్ఎస్ఐ. సెకండ్ ఇన్ఛార్జ్ గా రామరెడ్డి గారు. సివిల్ ప్లాటూన్ కమాండర్ గా షమీర్ బాషా గారు, సివిల్ ఎస్ఐ ఉన్నారు. సెకండ్ ఇన్ఛార్జ్ గా గోపాల్ గారు ఉన్నారు. ప్రస్తుతం హోమ్ గార్డ్స్ కి సంబంధించిన కంటింజెంట్ ముందుగా సాగుతున్నది. ప్లాటూన్ చాంద్ బాషా గారు హోమ్ గార్డ్, చంద్రరాజు గారు హోమ్ గార్డ్, కృష్ణ గోపాల్ గారు ఇద్దరు కూడా లీడ్ చేస్తున్నారు. ఎన్సిసి ప్లాటూన్ లో సి వెంకటేష్ గారు, మధు కృష్ణ గారు వీరు వివరిస్తున్నారు. ఎన్సిసి గర్ల్స్ సంబంధించి సంపూర్ణ అండ్ అనిత గారు ఎన్సిసి గర్ల్స్ వింగ్ లో ఉన్నారు ప్లాటూన్ కమాండర్స్ గా. స్కౌట్స్ బాయ్స్ వింగ్ లో మధు కుమార్ గారు ఉన్నారు. అలాగే సుమన్ గారు స్కౌట్స్ బాయ్స్ కి సంబంధించి ఉన్నారు. విద్యార్థి విభాగాలవి దేశభక్తుల వారు సైతం అంటూ ముందుకు సాగుతున్నారు. గైడ్స్ కి సంబంధించిన గర్ల్స్ వింగ్ లో శాలిని ఉన్నారు ప్లాటూన్ కమాండర్ గా. అసిస్టెంట్ కమాండర్ గా లీడింగ్ లో కీర్తన ఉన్నారు ప్లాటూన్ కమాండర్ గా వారు. అలాగే పోలీస్ బ్యాండ్ ఇన్ఛార్జ్ గా శ్రీరాములు ఏఆర్పిసి ఉన్నారు. ప్రస్తుతం పరిశీలన వాహనం అంతా కూడా స్టాల్స్ ముందుగా సాగుతూ ఉన్నది. గౌరవ జిల్లా కలెక్టర్ గారు, డిఐజీ గారు స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలకు, అతిథులకందరికీ కూడా అభివాదం చేస్తూ గణతంత్ర దినోత్సవ సంభ్రమాల యొక్క శుభాకాంక్షలను తెలియజేస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. ఫ్రీడమ్ ఫైటర్స్ కుటుంబాలకు సంబంధించిన గ్యాలరీ ముందుగా పరిశీలన వాహనం ముందుకు సాగుతూ ఉన్నది. ఈనాటి ముఖ్య అతిథి గౌరవనీయ జిల్లా కలెక్టర్ గారు. జిల్లా కలెక్టర్ గా సెప్టెంబర్ 13, 2025 లో జిల్లాకి చేసి ఉన్నారు. మెడికల్ కెరియర్ నుండి సివిల్ సర్వీసెస్ కు ఇచ్చేసినటువంటి గౌరవనీయ డాక్టర్ ఏ శ్రీ ఐఎస్ గారు మెడికల్ డాక్టర్ గా పరేడ్లో ఉన్న వివిధ దళాలన్నీ కూడా మార్చ్ పాస్ట్ రూపంలో వారి దేశభక్తిని, జాతీయ భావాన్ని
ఆశీర్వచనం చేస్తూ ఉన్నారు. అంగరంగ వైభవంగా సాగుతున్నటువంటి కర్నూలు జిల్లా గణతంత్ర వేడుకల్లో ఒకవైపు అభివృద్ధి సంక్షేమ పథకాలు, మరొక వైపు దైవ భక్తి ప్రపూరితంగా ఉన్నటువంటి చివరిగా రాహుకేత విశేషమైనటువంటి పూజలు కార్యక్రమాలన్నీ ఉంటాయి. తర్వాత వస్తున్నటువంటి శకటం, తర్వాత వస్తున్నటువంటి వెహికల్ కేఎంసి కర్నూలు మున్సిపల్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అశోక్ కుమార్ గారు, బాలరెడ్డి గారు సీనియర్ అసిస్టెంట్, షేక్ మౌలానా గారు, మౌలానీ గారు, తీసుకో నువ్వు